సో ఈరోజు మనము మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, దీంతో పాటు మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ మనం హెయిర్కి మన స్కాల్ఫ్కి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అందించడానికి ఏ ఆసన యూజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు ఈ ఆసన వల్ల వచ్చే మరికొన్ని బెనిఫిట్స్ అయితే చూద్దాం. సో ఈ రోజుల్లో చాలా వరకు మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అండ్ కొన్ని వైట్ ఎక్కువగా తెల్లగా ఉన్న వాళ్ళకు మెలటోనిన్ అనేది ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. సో ఆ మెలటోనిన్ అనేది ఒక్కోసారి అబ్నార్మల్గా ఉంటుంది మెలటోనిన్ అనేది. సో ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ ఏదైనా కాస్మెటిక్స్లో కెమికల్స్ ఎక్కువగా ఉండడం వలన, దీంతో పాటు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అండ్ జీన్స్ వీటి వల్ల మనకి ఏంటంటే పిగ్మెంటేషన్ అండ్ మెలస్మా అనేది మన స్కిన్ మీద ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎక్సెస్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడము, దీంతో పాటు మనకి ప్రెగ్నెన్సీ కంట్రోల్ చేసే పిల్స్ యూజ్ చేయడం ద్వారా హార్మోన్ ఇన్బ్యాలెన్స్, జీన్స్ మన మదర్కి కానీ ఎవరికైనా సరే పిగ్మెంటేషన్ మెలస్మా ఉంటే అది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మెలస్మా పిగ్మెంటేషన్ ఏంటంటే బ్లాక్ ప్యాచెస్ ద్వారా బటర్ఫ్లై పోజ్లో మనకి స్కిన్ మీద ఫామ్ అవుతుంది. సో దీనికైతే ప్రెజెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే లేదు. కొంతమంది డాక్టర్స్ లేజర్స్ చెప్తారు, బట్ లేజర్ చేసుకున్నా సరే అది పూర్తిగా కంట్రోల్ అవుతుంది అని చెప్పలేము. సో అదేంటంటే మనకి హెల్త్ పరంగా ఎటువంటి హార్మ్ చేయదు, కానీ మన స్కిన్ మీద బ్లాక్ ప్యాచెస్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా సరే మనం తీసుకునే ఫుడ్ కంట్రోల్ చేసుకోకుండా, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోకుండా మనము బ్లాక్ స్పాట్స్ని కంట్రోల్ చేయడం, మెలస్మా పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడైతే దానికి ద బెస్ట్ ఆసన అయితే ఒకటి మనం నేర్చుకుందాం. ఉస్ట్రాసన అంటారు ఆసనని. ఈ ఉస్ట్రాసన ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఏమవుతుందంటే మన హెడ్ని మనం కొద్దిగా బ్యాక్కి వంచుతాం. సో బ్యాక్కి వంచినప్పుడు ప్యూర్ బ్లడ్ సర్క్యులేషన్, ప్యూర్ ఆక్సిజన్ అనేది మన స్కిన్ సెల్స్కి కరెక్ట్గా అందుతుంది. స్కిన్కి అండ్ మన హెడ్కి కరెక్ట్గా అందడం వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ మన స్కిన్ యాంటీ ఏజింగ్, రింకిల్స్ ఉన్న, పిగ్మెంటేషన్, మెలస్మా ప్రతి ఒక్క దానికి ఇది ద బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు. ఈ ఆసన కొద్దిగా ఎవరైతే ఎక్కువ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు కొద్దిగా ఈ ఆసన అవాయిడ్ చేయొచ్చు, రిమైనింగ్ అందరూ ఈ ఆసన ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం. సో వజ్రాసనంలో కూర్చోవాలి. ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మనం మన నీస్ మీద నిలబడాలి. ఇప్పుడు నార్మల్గా బ్రీత్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము మన రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయాలి. డీప్ ఇన్హేల్, జస్ట్ ఇన్హేల్ చేసి రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయాలి అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు మన హ్యాండ్ని మనము మన రైట్ ఫీట్ మీద ఉంచాలి. ఇన్ ద సేమ్ వే లిఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్, టచ్ లెఫ్ట్ ఫీట్. సో ఇప్పుడు మనము నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. ఫైనల్ పొజిషన్లో మన ఐస్ని ఓపెన్ చేయాలి అండ్ నార్మల్ బ్రీత్. సో 5 బ్రీత్స్ నార్మల్గా తీసుకున్న తర్వాత స్లోగా కమ్ బ్యాక్ టు వజ్రాసన్. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు కొంతమందికి ఒకేసారి బెండ్ అవ్వడం కష్టంగా అనిపించవచ్చు. సో అలాంటి వాళ్ళు ప్రిపరేటరీ ఆసన అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఆసన మనం ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి దీని ముందు ఎలాంటి ఆసనాస్ చేస్తే ఈజీ వస్తుందో చూద్దాం. సేమ్ ఆసనానే మనం మన నీస్ మీద నిల్చున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ని లిఫ్ట్ చేసిన తర్వాత ఎక్సేల్ చేసేటప్పుడు మనము మన రైట్ ఫీట్ని టచ్ చేయాలి. కమ్ బ్యాక్, again inhale, exhale, touch. So again inhale, lift hand up and exhale, touch. సో ఇలా టచ్ చేసిన తర్వాత స్లోగా తర్వాత మనము మన హిప్ని అప్ చేసి కమ్ బ్యాక్ టు వజ్రాసన. సో సేమ్ ఇప్పుడు మనం రైట్ హ్యాండ్కి ఎలా చేసామో లెఫ్ట్ హ్యాండ్కి కూడా రేజ్ యువర్ హ్యాండ్ అప్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు మనము మన హ్యాండ్ని మన ఫీట్కి టచ్ చేసేటప్పుడు హ్యాండ్ మనకి బ్యాక్ రావాలి. ఎక్సేల్, టచ్, కమ్ బ్యాక్, అగైన్ ఇన్హేల్ అప్, ఎక్సేల్, టచ్. Slowly come back and raise your hand up, inhale and exhale, touch.
సో ఇలా ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఈ ఆసనాన్ని కంప్లీట్గా మనము పెర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ప్రిపరేటరీ ఆసన వల్ల కూడా మనం బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం హ్యాండ్ రేజ్ చేసి మన ఫీట్ని టచ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనము ప్రిపరేటరీ ఆసన చేసిన తర్వాత మనము నార్మల్ ఈ ఆసన ప్రాక్టీస్ చేయొచ్చు, ఉస్ట్రాసన. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ ఆసనం వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువగా మనకి మన అబ్డామిన్ ఆర్గాన్స్ కూడా మసాజ్ అవుతాయి. సో చూసాం కదా ఈ ఆసనం ఎలా ప్రాక్టీస్ చేయాలో. ఎక్కువ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయాలి. రిమైనింగ్ అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. సో మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, మన ఫేస్ గ్లోని నేచురల్గా ఎన్హాన్స్ చేయడానికి, అండ్ మన స్కిన్కి మన ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ప్యూర్ ఆక్సిజన్ అనేది కరెక్ట్గా అందుతుంది అనమాట ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు, మెనస్మా ఉన్న వాళ్ళు, హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్న వాళ్ళు, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇది ద బెస్ట్ ఆసన అని చెప్పచ్చు. డైలీ 5 times వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో మనము ఫైనల్ పొజిషన్లో దీంట్లో నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. జస్ట్ మన హెడ్ని బ్యాక్ ఉంచాలి అండ్ స్పైన్ అనేది చూసుకోవాలి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయండి. రిమైనింగ్ అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. మనకి ఈ ఆసనం వల్ల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ స్కిన్, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. దీంతో పాటు మనకి మన అబ్డామిన్ మజిల్స్ అండ్ మన అబ్డామిన్ ఆర్గాన్స్ అనేటివి మసాజ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఏదైనా సరే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులేట్ చేయడానికి కూడా చాలా మంచి ఆసనం అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఈ ఆసనం గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మరి కొత్త ఆసనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.